వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను, కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం కోసం రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై క్లాసెస్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్, దీన్ని శ్రేష్ఠ అంటారు. ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దీని ద్వారా షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి బాలబాలికలు 8వ తరగతి చదువుతున్న పిల్లలైతే 9లో చేరడానికి, 10వ తరగతి చదివినటువంటి అభ్యర్థులు ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ చేరడానికి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు పరిశీలిస్తే సిబిఎస్ఈ మోడ్లో ఈ సిలబస్ ఉంటుంది. అలాగే షెడ్యూల్ క్యాస్ట్లో స్టూడెంట్స్ మాత్రమే ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. ఎగ్జామినేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషను 5/5/2025 తోటి గడువు ముగుస్తుంది. అలాగే అప్లికేషన్ ఏమైనా కరెక్షన్స్ చేయాలంటే దానికి సంబంధించిన డేట్ కూడా 6/5/2025 నుంచి 7/5/2025 వరకు అవకాశం ఇస్తారు. ఈ అప్లికేషన్ అప్లై చేసిన అభ్యర్థులకి ఎగ్జామినేషను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ఎంసీక్యూ అంటాం కదా, ఆ మోడ్లో 3 గంటల పాటు ఉంటుంది. 180 నిమిషాలు పేపర్ ఉంటుంది. పెన్ అండ్ పేపర్ అంటే ఓఎంఆర్ షీట్ విధానంలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. హిందీ, ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష 1/6/2025 కండక్ట్ చేస్తారు. అలాగే దీనికి సంబంధించి 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 3 గంటల సమయం కేటాయిస్తారు. అలాగే ఈ అప్లికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలని exams.nta.ac.in శ్రేష్ఠ అనే వెబ్సైట్లో పరిశీలించుకోవచ్చు. అలాగే హాల్ టికెట్స్ డౌన్లోడింగ్ 25 మే 2025 నుంచి స్టార్ట్ అవుద్ది. ఇక ఈ రిజల్ట్ మొత్తం ఒక 4 వారాల తర్వాత, అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన 4 వారాల తర్వాత రిలీజ్ చేస్తారు. మొత్తం 3000 సీట్లని దేశవ్యాప్తంగా ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ అయిన అభ్యర్థులకి భర్తీ చేస్తారు. ఇవి అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సీట్స్ అందుబాటులో ఉంటాయి. పూర్తిగా ప్రభుత్వమే ఈ ఎంపికైన అభ్యర్థులకు ఆ ఫీజెస్ అన్నీ కూడా బేర్ చేస్తుంది. అలాగే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నటువంటి ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒక 20% 25% సీట్స్ని ప్రభుత్వం వీళ్ళ ద్వారా భర్తీ చేసి ఆ ఫీజెస్ అనేది ప్రభుత్వం పేమెంట్ చేస్తుంది నామ్స్ ప్రకారం. కాబట్టి ఈ 8వ తరగతి ఇప్పుడు పూర్తయినటువంటి అభ్యర్థులు 9లో చేరడానికి, అలాగే 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఇంటర్మీడియట్లో చేయడానికి ఇమ్మీడియట్గా ఈ అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, కార్పొరేట్ ఎడ్యుకేషన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.